హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏవైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా అంశాలు ఉన్నాయో ఈ తాజా అంశాలు ముఖ్యంగా మన ఏపీ ఎకానమీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలను ప్రతిరోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకుని వచ్చాము. అదేవిధంగా మనము ఇక నుంచి రెగ్యులర్గా ఆల్రెడీ మనము మార్కెట్లోకి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ జూన్ రిలీజ్ చేశాము. జూలై ఎగ్జామ్ మనకి లాస్ట్ టైం జూలై 28 ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించారు. ఆ తేదీకి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ సర్వేలను బేస్ చేసుకుని ఆ మోడల్ పేపర్స్ రూపొందించాము. అయితే ఈ 6 నెలల్లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 అప్డేట్ వర్షన్తో మీకు రీసెంట్గా తాజా అంశాలను కవర్ చేస్తూ మోడల్ పేపర్స్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇవి ప్రింటింగ్కి వెళ్ళాయి. రాబోయే 3-4 రోజుల్లో మార్కెట్లో ఈ 2 బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు ఉన్నారో వారు ఇప్పటికే అనేక పుస్తకాలు కొనుగోలు చేశారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 బుక్స్ అతి తక్కువ ఖర్చుతో, అంటే మనకి ఎంఆర్పి 399 దాదాపు 800 రూపాయలు మరియు పోస్టల్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మనకి మీకు ఈ 2 బుక్స్ 399కే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఫ్రీ హోమ్ డెలివరీ అవైలబుల్ అప్ టు 31 డిసెంబర్ 2024. మనకి ఇంకా మార్కెట్లోకి బుక్ అందుబాటులోకి రాలేదండి. మనకి రాబోయే 4 రోజుల్లో లేదా 3 రోజుల్లో మార్కెట్లోకి ఈ 2 బుక్స్ అందుబాటులోకి వస్తాయి. వచ్చిన తర్వాత 31వ తేదీ వరకు ఎవరైతే ఈ పుస్తకాలు కావాలి అని అనుకుంటున్నారో వారికి హోమ్ డెలివరీ ఉచితంగా చేయడం జరుగుతుంది. మనకి ఫెస్టివల్ ఆఫర్ దృష్టిలో పెట్టుకుని క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ని దృష్టిలో పెట్టుకుని 50% ఆఫర్ తోటి ఈ 2 బుక్స్ 399కే మీ ఇంటి వద్దకే వస్తాయి. మీరు ఎటువంటి పోస్టల్ ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కావలసిన వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు ఫోన్పే 399 ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ డీటెయిల్ అడ్రస్ ఆ నెంబర్కి పంపించండి. మీ ఇంటి వద్దకే ఈ 2 బుక్స్ రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా పేపర్ 1లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పాలిటీ 75 మార్క్స్ రీసెంట్గా వచ్చిన అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ బుక్ని అప్డేట్ చేయడం జరిగింది. పేపర్ 2లో ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో కేంద్ర బడ్జెట్ 2024-25, రాష్ట్ర బడ్జెట్ 2024-25, కేంద్ర సర్వే 23-24, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సర్వే 2023-24, శ్వేతపత్రాలు మరియు నూతన పాలసీలను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. మనకి అప్ టు డేట్ ఉండాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్కు సరిగ్గా 2 నెలల ముందు ఈ 2 బుక్స్ మీ వద్దకు తీసుకొని రావడం జరుగుతుంది. మీకు దాదాపు 6000 ఎంసీక్యూలు, మనకి 1500 టోటల్గా 4 సబ్జెక్టులకు సంబంధించి 6000 ఎంసీక్యూస్ కేవలం 399 రూపీస్కే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. మరియు ఇందులో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా ఏవైతే రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయో ఆ రీసెంట్ ఇష్యూస్ని మనం ఏ విధంగా అయితే ముందుగా వీడియోస్ అప్లోడ్ చేసుకున్నామో ఆ విధంగానే రీసెంట్గా ఏపీ ఇష్యూస్, కేంద్ర బడ్జెట్, కేంద్ర సర్వే, ఏపీ శ్వేతపత్రాలు, పాలసీలను కూడా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంతో పాటు ఏవైతే ఎంసీక్యూస్ ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ కూడా అడిషనల్గా మనము పార్ట్ 1లో ఎకానమీకి సంబంధించి మనం చెప్పుకున్నాము 20 వీడియోలు. పార్ట్ 2లో కరెంట్ ఇష్యూస్ అని చెప్పాను కదా, ఆ అంశాలను కూడా మనము రాబోయే 2-3 రోజుల్లోనే రెగ్యులర్గా ప్రతి వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకి మన వీడియోను చూస్తే మీకు క్లారిటీగా డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్న మిత్రులు ఉన్నారో ముఖ్యంగా
మీకు ఉచితంగా క్లాసెస్ రూపంలో అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ వీడియో చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా ఏ ఎగ్జామ్లో అయినా మనం విజయం సాధించాలంటే తాజా అంశాల మీద పట్టు ఉండడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీ ఈ అంశాల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవైతే మనకు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు, రీసెంట్గా అఫీషియల్గా ఏవైతే ప్రభుత్వం రిలీజ్ చేసిన నివేదికలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనము వీడియోస్ ఇక నుంచి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2024 జూన్ 12వ తేదీన కొలువుదీరింది. అప్పటి నుంచి జరిగిన మంత్రివర్గ సమావేశాలు, అఫీషియల్గా తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క పథకాలు, వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ తాజా అంశాలు అనే టైటిల్ తోటి క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు మరియు మన మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవి కూడా రెగ్యులర్గా వస్తాయి. కాబట్టి మిత్రులందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క మోడల్ పేపర్స్ ఎవరైతే మనకు మిత్రులు ఉన్నారో మన బుక్ తీసుకోండి. ఈ బుక్ అనేది ఏ గ్రేడ్ పేపర్తో రాబోతుంది. మనకు మంచి క్వాలిటీ పేపర్తో ఎక్కడ మిస్టేక్ లేకుండా దాదాపు నెలన్నర దీని వెనక ఎంతో కృషి చేసి అన్ని అంశాలు ఎప్పుడైతే మనకు నవంబర్ 19, 20వ తారీఖు సర్వే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏరియాలో ప్రశ్న అడిగే అవకాశం ఉంది అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం ఈ పుస్తకాన్ని రూపొందించాము. కాబట్టి ఎవరైనా మిత్రులు ఫస్ట్ బుక్ చూడండి. ఈ బుక్ అనేది హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో 25, 26 తారీఖుల నుంచి అందుబాటులో ఉంటుంది. అందులో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోబోతున్నాం. ఓకేనా? ఇక మన క్లాస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో ఏపీ ఇష్యూస్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అవి కూడా తాజా అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తాజా అంశాలకు సంబంధించి ఏవైతే పీపీటీస్ మరియు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ ఒక చోట చేర్చి మనము వీడియోస్ చేయబోతున్నాము ఇక నుంచి రెగ్యులర్గా. కాబట్టి మిత్రులు ఎవరికైతే అవసరమో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 24 జరిగిన ఎలక్షన్స్లో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజెంట్ పరిపాలన కొనసాగిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా మనకు చెప్పినటువంటి అంశం సూపర్ 6. అసలు సూపర్ 6లో ఏమేమి ఉన్నాయి? సూపర్ 6 మనకు మేనిఫెస్టోలో 6 అంశాలు చెప్పారు. ఈ 6 అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, ఆ తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు, తల్లికి వందనం, ఆ తర్వాత దీపం 2, ఆ తర్వాత ఆడబిడ్డల నిధి, ఉచిత బస్సు మహిళలకి. మనకు ఏ విధంగా గత ప్రభుత్వంలో నవరత్నాలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో సూపర్ 6 అందులో అన్నదాత సుఖీభవ రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తాము అని ప్రకటించడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేటు
సంస్థలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. మనకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి డ్రాప్ అవుట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా దీపం 2 పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము అని తెలియజేశారు. ఆడబిడ్డల నిధి, ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ఉన్నారో వారికి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సు, ఈ 6 అంశాలు అనేవి మనకు నోటెడ్ అయి ఉండాలి. వీటికి సంబంధించి బడ్జెట్లో ఏ కేటాయింపులు చేశారు, మనకి మంత్రివర్గ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఈ పథకాలు ప్రారంభించారు, ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనము చెప్పుకుంటున్నటువంటి అంశం ఏంటి ఈ వీడియోలో అంటే, మనము ఒక 10-15 అంశాలని ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాజా అంశాలు ఉన్నాయో ఈ తాజా అంశాలను పీపీటీల రూపంలో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన అంశాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ తాజా అంశాలు, ఏపీ ఎకానమీలో కీలక పాత్ర పోషించే అంశాలు. ఓకేనా? చూడండి, ఇక్కడ మహనీయుల పేర్లతో ప్రభుత్వ విద్యా పథకాలు. మనకి ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయము ప్రభుత్వ పథకాలకి మహనీయుల పేర్లు పెట్టడం. అందులో జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక ప్లేస్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర. మనకి ఇక్కడ చూసుకుంటే జగనన్న విద్యా కానుక ఏంటి, ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరైతే 1 నుంచి 10వ తరగతి చదువుతున్నారో వారికి స్టూడెంట్ కిట్ అందజేస్తారు. బ్యాగ్, పుస్తకాలు, నోట్బుక్స్, షూస్, బెల్ట్ ఇవన్నీ కూడా ఇచ్చేదే జగనన్న విద్యా కానుక. ఆ పథకానికి ఏ పేరు పెట్టారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర. ఇక్కడ జగనన్న విద్యా వసతి వేరే పథకం ఉంది, విద్యా దీవెన వేరే పథకం ఉంది. మనకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏ పథకానికి ఈ పేరు పెట్టారని అడిగే అవకాశం ఉంది. జగనన్న విద్యా కానుక, విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా జగనన్న గోరుముద్ద. మనకి మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్స్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంది. ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఎవరు పేరు పెట్టారు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఆ తర్వాత జగనన్న ఆణిముత్యాలు, జగనన్న ఆణిముత్యాలకు పెట్టిన పేరు అబ్దుల్ కలాం ప్రతిభా సేవా పురస్కారం. అబ్దుల్ కలాం ప్రతిభా సేవా పురస్కారంగా జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి పేరు పెట్టడం జరిగింది. జగనన్న విద్యా కానుక, అదేవిధంగా జగనన్న గోరుముద్ద, అదేవిధంగా జగనన్న ఆణిముత్యాలు, ఈ పథకాలకు పెట్టినటువంటి పేర్లు. తర్వాత సెకండ్ పాయింట్, మనకి గాంధీనగర్లో పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో మన ముఖ్యమంత్రి గారు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఆ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మనకి కర్బన ఉద్గారాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఈ కర్బన ఉద్గారాలు ఎక్కువ కావడం వల్ల భూతాపం పెరిగిపోతుంది. భూతాపము, క్లైమేట్ చేంజ్. అందుకే మనకి COP26 ఆ మీటింగ్లో మనకి గ్లాస్గోలో జరిగింది. ఆ సమావేశంలో పంచామృతాన్ని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించారు. దాంట్లో భాగంగా 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి వనరుల వాటాను మేము తీసుకొస్తామని చెప్పారు. 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలు, నెట్ జీరో ఉద్గారాలు తీసుకొస్తామని చెప్పారు. అందులో భాగంగా ముఖ్యంగా ఈ పునరుత్పాదక ఇంధన వనరులు సోలార్, విండ్, బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వేస్ట్ టు ఎనర్జీ ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గాంధీనగర్లో జరిగిన సమావేశంలో మన యొక్క ప్రధానమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టు ఫార్ములేట్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. ప్రస్తుత ప్రభుత్వము అనేక పాలసీలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? పునరుత్పాదక శక్తి వనరుల ప్రోత్సాహము, వాటికి సంబంధించిన అంశాలు. ఆ తర్వాత మనకి
సీఎం నాయుడు ప్లెడ్జెస్ 72.60 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఏపీ బై 2030. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ చూడండి. ఏపీ టు సెటప్ గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ. మనకు క్లీన్ ఎనర్జీ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తాము. ఈ రెన్యూవబుల్ పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించడం కోసం ఒక యూనివర్సిటీని తీసుకొస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కూడా ఆల్రెడీ చేపట్టే విధంగా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక యూనివర్సిటీ కూడా తీసుకొస్తామని మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ అవార్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ సోలార్ పార్క్స్ ఎట్ అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్లో సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మనకి అవార్డు కూడా వచ్చింది. ఆ అంశం గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అప్వార్డ్స్ అండ్ ఆన్వార్డ్స్ 500 gigawatts బై 2030. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 గిగావాట్లు ఉత్పత్తి చేయాలి అని భారతదేశం యొక్క లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఏంటి ఆ పాయింట్ అంటే 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలు సాధిస్తాము అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. నెట్ జీరో ఉద్గారాలు అంటే ఏంటి? ఎంతైతే ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నామో అదే స్థాయిలో వాటిని శోషించుకునే మార్గాలు కూడా, అంటే అడవులను పెంచడము, ఇలాంటివన్నీ ఈ కార్యక్రమాలు చేపడతాము అనేది నెట్ జీరో ఉద్గారాలు. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది అంటే 2050 నాటికి 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 2047 నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించాలి అనే లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. చూడండి, నెట్ జీరో ఉద్గారాలు ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి. అదే మనకి ఐక్యరాజ్య సమితి 2050 నాటికి. అదే భారతదేశము 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్వెస్ట్ ఇన్ ఏ క్లీనర్ ఫ్యూచర్. ఇది మనకు గాంధీనగర్లో జరిగింది. మనకు అవార్డు కూడా వచ్చిందని చెప్పుకున్నాము. ఈ అవార్డు అనేది అనంతపూర్లో సోలార్ పార్క్స్ ఏర్పాటు చేసినందుకు వచ్చినటువంటి అవార్డు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, మనకు పాలసీస్ మీద కూడా సపరేట్గా మనం చెప్పుకుందామండి. ఏ పాలసీ గురించి డీటెయిల్గా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను టచ్ చేస్తున్నాను. అందులో ఈ పాలసీ ప్రధాన లక్ష్యం 160 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయు సామర్థ్యాన్ని కల్పించాలి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలి. తద్వారా 7.5 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి కల్పించాలి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనేక అపార అవకాశాలు ఉన్నాయి. సోలార్ ఎనర్జీకి అవకాశం ఉంది, విండ్ ఎనర్జీకి అవకాశం ఉంది, హైడ్రో ఎనర్జీ కూడా ఉంది. అందుకే మనకు హైబ్రిడ్ ఎనర్జీ ప్రపంచంలోనే ఫస్ట్ టైము సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్ ఈ అన్నీ కలిపి ఒకే దాని నుంచి ఉత్పత్తి చేసేది మనకి కర్నూలు జిల్లాలో ఓర్వకలలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ సౌరశక్తి, విండ్ పవనశక్తి, పంప్డ్ స్టోరేజ్ అంటే జల విద్యుత్ ద్వారా ఏ విధంగా అంటే విద్యుత్ డిమాండ్ లేదనుకోండి, విద్యుత్ డిమాండ్ లేకపోతే ఒక ప్రాజెక్టు దగ్గరే కింద పైన మనకి ప్రాజెక్ట్ నిర్మిస్తారు. డిమాండ్ లేకపోతే కింద నుంచి పైకి వాటర్ పంపిస్తారు. డిమాండ్ ఉన్నప్పుడు పైన నుంచి కిందికి వాటర్ పంపించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దాన్ని పంప్డ్ స్టోరేజ్ అంటారు అనమాట. ఓకేనా? ఆ తర్వాత బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్కమింగ్ గ్రీన్ హైడ్రోజన్, అందుకే మనకు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా ఉంది. ఆ తర్వాత బయోఫ్యూయల్స్, మనకు జీవ ఇంధనాలకు సంబంధించి 2018లో జీవ ఇంధన విధానం కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా క్లీన్ ఎనర్జీలో భాగము. ఇందులో సోలార్ 78.50 గిగావాట్స్, విండ్ 35 గిగావాట్స్, ఇలా
మనకి ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యంగా ఈ పాలసీలో పెట్టుకున్నారు. ఓకేనా. నెక్స్ట్, నూతన మద్యం పాలసీతో పెరిగిన రాష్ట్ర ఆదాయము. మనకు గతంలో నవరత్నాలలో మద్యపాన నిషేధం అనేది ఉంది. ప్రస్తుతము సూపర్ 6లో మద్యపానం ఉందా? లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు 6 పాయింట్లు ఇంపార్టెంట్. కింది వాటిలో సూపర్ 6లో భాగం కానిది ఏంటి అని అడుగుతారు. ఇక్కడ మద్యం పాలసీ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి మద్యం యొక్క దుకాణాల సంఖ్య తగ్గించింది. రాబడి పెంచే విధంగా క్వాలిటీతో ఎంఆర్పి రేటుకే అమ్మే విధంగా అనేక మార్పులు తీసుకొచ్చారు. అందులో చూడండి ఏమిచ్చారు అంటే, నూతన మద్యం పాలసీతో పెరిగిన రాష్ట్ర ఆదాయం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో గణనీయంగా పెరిగిన అప్లికేషన్లు ఎక్కువగా పెరిగినప్పుడు గవర్నమెంట్కి ఏమవుతుంది? రాబడి ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ముందు అప్లికేషన్ వేయాలి అంటే ఎంట్రీ ఫీజులా కట్టాలి. కాబట్టి గవర్నమెంట్కి దీని ద్వారా రాబడి పెరిగింది. 2017-19 సంవత్సరంతో పోలిస్తే దుకాణాల సంఖ్య 22% తగ్గించగా 18% అప్లికేషన్లు పెరిగాయి. దుకాణాల సంఖ్య తగ్గిందా లేదా? దుకాణాల సంఖ్య తగ్గింది, అప్లికేషన్లు పెరిగాయి. నూతన మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల కారణంగా రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఇచ్చారు. 2017-19 సంవత్సరంలో 1422 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంటే 24-26 సంవత్సరానికి 6384 కోట్లు, 6384. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము నెక్స్ట్ రాబోయే రాబడి 349% గ్రోత్ రేట్. మద్యం పాలసీ, నూతన ప్రభుత్వము మద్యం పాలసీ తీసుకొచ్చింది. మనం సపరేట్గా పాలసీలకు సంబంధించి మనం సపరేట్ వీడియో చేసుకుంటాము. ఇవి తాజా అంశాల్లో పీపీటీలో ఉన్న అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్షాట్గా ఉంటాయి కాబట్టి మనము ఈ పీపీటీస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా గతంలో 1422 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే ఇప్పుడు దుకాణాల సంఖ్య తగ్గింది, అప్లికేషన్లు పెరిగాయి, 6384 కోట్ల రూపాయల రెవెన్యూ నమోదైంది. 349% గ్రోత్ రేట్. దుకాణాల సంఖ్య గతంలో 4377 ఉంటే దుకాణాలు 3396కు తగ్గిపోయాయి. మద్యం షాపుల సంఖ్య తగ్గింది. రాష్ట్ర ఆదాయం 1422 crores నుంచి 6384 crores పెరిగినది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, నూతన మద్యం పాలసీతో అందుబాటులోకి నాణ్యమైన మద్యం. గతంలో మనం చూసుకుంటే క్వాలిటీ లేక ఎంతోమంది చనిపోయారు అని చెప్పేసి ఎన్నో అభియోగాలు వచ్చాయి. కొత్త బ్రాండ్లప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు క్వాలిటీ లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఎందుకని? మద్యం తాగడము, కల్తీ మద్యం తాగడం ద్వారా ఎంతోమంది మరణించడము ఇవన్నీ ఉండకూడదన్న ఉద్దేశంతో మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మద్యం విధానం మార్చేసి అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో తీసుకొస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం ఆచరణకు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బ్రాండ్ల మద్యము తిరిగి అన్ని దుకాణాల్లో అందుబాటులోకి. గతంలో ఏవైతే బ్రాండ్లను గత ప్రభుత్వం రద్దు చేసిందో ఆ రద్దు చేసిన బ్రాండ్లను తిరిగి ప్రవేశపెడుతున్నట్లుగా తెలియజేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన మద్యం లభిస్తుంది. అన్ని దుకాణాల్లోనూ అందుబాటులోకి రానున్న ప్రీమియం బ్రాండ్స్ వస్తున్నాయి, నాణ్యమైన మద్యం వస్తుంది, అన్ని దుకాణాల్లో అందుబాటులోకి వస్తున్నాయి, అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు మద్యపాన నిషేధము, మనకు ఎన్టీఆర్ గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1994 డిసెంబర్ 12వ తేదీన మద్యపాన నిషేధం విధిస్తూ ఆయన సంతకం చేశారు. అయితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని రోజులు మద్యపాన నిషేధం కంటిన్యూ చేశారు, కానీ రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. మద్యమే మెయిన్. మనం చూసుకుంటే 2వ స్థానంలోనూ 3వ స్థానం ఉన్నట్టుంది మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం. స్టేట్ ఎక్సైజ్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, మన రాష్ట్రమే కాదు అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు
ప్రధాన రాబడి వనరుగా మద్య ఉంది కాబట్టి, ఎక్సైజ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మద్యపాన నిషేధము అనేది అమలు చేయడం రాష్ట్రాలకు కష్టతరంగా మారింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావడంలో రాబడి వనరుగా ఈ మద్యం అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. చూడండి, మన రతన్ టాటా గారు ఈ మధ్యనే ఆయన మరణించడం జరిగింది. రతన్ టాటా గారి పేరు మీదుగా ఇన్నోవేషన్ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అమరావతి. మనకు విశాఖపట్నం అని, విజయవాడ అని, మంగళగిరి అని, అమరావతి అని ఆప్షన్లు ఇవ్వచ్చు. మనము పారిశ్రామిక రంగం, ఇన్నోవేషన్ అంతా కూడా విశాఖపట్నం అనుకుని విశాఖపట్నంలో సమాధానం పెడితే మనకు వచ్చిన మార్కుతో పాటు నెగిటివ్ మార్క్ కూడా పోతుంది. కాబట్టి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? అమరావతి. రతన్ టాటా ఘనవారసత్వానికి గుర్తుగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ హబ్ ద్వారా ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్లకు ప్రోత్సాహం. ఈ ఇన్నోవేషన్ హబ్కి అనుబంధంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాలలో ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇన్నోవేషన్ సెంటర్ ఎవరి పేరు మీదుగా? రతన్ టాటా గారి పేరు మీదుగా. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అమరావతి. దీనికి అనుబంధంగా ఎన్ని ప్రాంతాలలో ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు? 5 ప్రాంతాలలో ఇన్నోవేషన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. ఇది నెక్స్ట్ పాయింట్. యువతకు ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చూడండి, ఇక్కడ ఉద్యోగాల కల్పన, మనం ఇందాక సూపర్ 6 గురించి మాట్లాడుకున్నాము. సూపర్ 6లో భాగంగా ఏం చెప్పుకున్నాము? 20 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్స్. అందుకే మనము స్కిల్ సెన్సస్ కూడా నిర్వహిస్తున్నారు. స్కిల్ సెన్సస్ అనేవి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఒక 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే యువతకు ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా దూసుకెళ్ళాలి. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం దాదాపు 4 సార్లు యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్నాం. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో, ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో, పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరిచే విషయంలో ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే స్పీడ్గా అనుమతులు కానివ్వండి, గ్రోత్ రేట్ విషయంలో కానివ్వండి, ఉత్పత్తి విషయంలో కానీ వేగవంతంగా ఉండాలి అనేది. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 5 ఏళ్లలో తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్, మనకి ఇంపార్టెంట్ పాయింట్. టోటల్గా ఉద్యోగ లక్ష్యాల కల్పన 20 లక్షలు. అదే మనకు తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 5 లక్షలు. మనకు ప్రశ్నలో తయారీ రంగం అని అడిగారా, ఓవరాల్గా ఉద్యోగ కల్పన లక్ష్యం అడిగారా అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే 5 ఏళ్లలో తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల రూపకల్పనే ప్రభుత్వ ధ్యేయం. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు అదనంగా 10% ఇన్సెంటివ్ ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మరియు దివ్యాంగ వ్యాపారవేత్తలకు అదనంగా 10% ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. చిన్న మరియు మధ్య తరహా ఎంఎస్ఎంఈలు మన దేశానికి, మన రాష్ట్రానికి పారిశ్రామిక రంగంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి అంశాలు. ఈ ఎంఎస్ఎంఈల్లో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మరియు దివ్యాంగ వ్యాపారవేత్తలకు, ఎవరైతే వ్యాపారవేత్తలు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, అదేవిధంగా మహిళలు కానీ, దివ్యాంగులు కానీ ఉంటారో వారికి అదనంగా 10% ఇన్సెంటివ్ ఇస్తాము అని తెలియజేశారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఇవి గన్ షాట్ పాయింట్స్ అండి, అంటే మనకు కీవర్డ్స్ అంటారు కదా, కీ పాయింట్స్. అవి చూద్దాం ఒకసారి. మనకు ఇండస్ట్రియల్ పాలసీ, అనేక పాలసీలు వచ్చాయి గత కొన్ని రోజుల్లో. మనకు గత నెల 2 నెలల నుంచి అనేక పాలసీలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? 2024-29 పారిశ్రామిక అభివృద్ధి పాలసీ. టార్గెట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 30 lakh crores. ఇది మనకి ఇంపార్టెంట్. 30 లక్షల కోట్ల రూపాయలని
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 20 లక్షలు వచ్చేసి ఉద్యోగాలు, 5 లక్షలు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉద్యోగాలు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెట్టుబడి 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 అంటే 30 లక్షల కోట్ల రూపాయలు. ద గోల్ ఈజ్ టు టార్గెట్ $10 billion or 83,000 crore rupees in FDI over the next 5 years. రాబోయే 5 సంవత్సరాల కాలంలో FDI పారిశ్రామిక రంగంలో మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $10 బిలియన్ అంచనా. $10 బిలియన్. ప్రాజెక్ట్స్ అప్ టు 1,000 crores are being incentivized with 12% FCI and higher investments with 15% FCI as investment subsidy. అంటే దాని అర్థం ఏంటి? 1000 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి పెడితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ FCI అంటే వారికి 12% రాయితీ ఇస్తారు. అంతకన్నా ఎక్కువగా పెడితే గరిష్టంగా 15% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ ఇస్తారు. ఎక్కువగా పరిశ్రమలు ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ. ద ఫస్ట్ 200 అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కెన్ క్లైమ్ 18% హయ్యర్ క్యాపిటల్ సబ్సిడీ ఓవర్ ద రెస్ట్. చూడండి, ఎవరైతే ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు, ముందు వస్తే వారికి ఎక్కువ అవకాశం కల్పించడం. ఫస్ట్ 200 ప్రాజెక్ట్స్కి 18% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తాము అని తెలియజేశారు. మామూలుగా 1000 కోట్ల రూపాయల లోపు అనుకోండి 12%. ఆ తర్వాత హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అయితే 15%. టాప్ 200 ఫస్ట్ వచ్చే 200 వాళ్ళకి 18%. ఆ తర్వాత కంపెనీస్ ప్రామిసింగ్ హయ్యర్ ఎంప్లాయ్మెంట్ టు గెట్ అడిషనల్ ఇన్సెంటివ్ ఆఫ్ అప్ టు 10%. ఎవరైతే అదనంగా ఉపాధి కల్పిస్తారో వారికి ఇచ్చే 12%, 15%, 18%కి అదనంగా 10%. వారు ఉద్యోగ కల్పన కనుక ఎక్కువగా చేస్తే వారికి ఇచ్చే ఇన్సెంటివ్స్తో పాటు దానికి అదనంగా మరొక 10% ఇస్తామని చెప్పారు. An integrated digital platform will be established for tracking, tracing and monitoring issues to ensure prompt resolution. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాము పరిశ్రమల నిర్వహణ కోసము, ట్రేసింగ్ కోసము అని తెలియజేశారు. ఇందులో గుర్తుపెట్టుకోండి, 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి అనేది లక్ష్యం. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలలో పారిశ్రామిక రంగంలో 83,000 కోట్ల రూపాయలను FDIలుగా తీసుకొని రావాలి. 1000 కోట్ల రూపాయల లోపు ఉంటే 12%, అంతకన్నా ఎక్కువగా ఉంటే 15%, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పిస్తే 18%. ఏం చేస్తారంట? ఉపాధి ఇన్సెంటివ్స్ మనకు కల్పిస్తారు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారికి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తామని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తెలియజేసింది. ఆ తర్వాత MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ. MSMEలు మనం ఇప్పుడే అనుకున్నాం, MSMEలు దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటివి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 9 లక్షలు రిజిస్టర్ అయి ఉన్నాయి MSMEలు. అత్యంత కీలకమైన రంగం మన MSMEల రంగం. ఎక్కువ మందికి ఉపాధిని అందించే రంగం ఇది. వీటిని ప్రోత్సహించడం కోసము ఏం తీసుకొచ్చారో చూడండి. MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0. పాలసీ ఎయిమ్స్ టు అట్రాక్ట్ 50,000 crore ఇన్వెస్ట్మెంట్. మనకి ఇందాక చెప్పుకుంది 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేనికి? పారిశ్రామిక రంగానికి సంబంధించి. MSME రంగంలో పెట్టుబడి లక్ష్యం ఎంత? 50,000 కోట్ల రూపాయలు, 50,000 crores రూపీస్, కోట్లు. క్రియేట్ 5 lakh జాబ్స్ అండ్ ఫార్మలైజ్ 22 lakh MSME యూనిట్స్. చూడండి, మనకి మొత్తం ఉపాధి కల్పన 20 లక్షలు, MSMEలో 5 lakhs. అదేవిధంగా 22 లక్షల MSME యూనిట్లను ఫార్మలైజ్ చేయాలి. ఇది మెయిన్ టార్గెట్. ఓకేనా?
చూడండి, మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ప్రకారము 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యము. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉపాధి 20 లక్షలు అనేది మెయిన్ టార్గెట్. 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే ఎంఎస్ఎంఈలు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించాలి అనేది లక్ష్యము. మరియు ఉపాధి 5 లక్షల మందికి మరియు 22 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్, ఏవైతే ఇందాక మనం 9 లక్షల యూనిట్స్ అనుకున్నాం కదా, 22 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లను ఫార్మలైజ్ చేయాలి. నెక్స్ట్, న్యూ ఎంటర్ప్రైజెస్ టు రిసీవ్ 25% FCI యాజ్ క్యాపిటల్ సబ్సిడీ అండ్ ఎక్స్పాన్షన్ యూనిట్స్ టు రిసీవ్ 20% FCI ఫర్ టెక్ అప్గ్రేడేషన్. ఎవరైతే కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారో వారి యొక్క పెట్టుబడిలో FCI ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 25% సబ్సిడీ. ఎవరైతే ఉన్న యూనిట్లకు అదనంగా విస్తరిస్తున్నారో అందులో 20% సబ్సిడీ ఇస్తాము. ఉమెన్, SC, ST, BC స్పెషల్లీ ఆస్క్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు గెట్ 35% FCI యాజ్ క్యాపిటల్ సబ్సిడీ. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇందాక పరిశ్రమల్లో ఏం చెప్తున్నాము, ఎవరైతే SC, ST, BC మహిళలు వ్యాపారవేత్తలుగా ఉండి పెట్టుబడులు పెడుతున్నారో వారికి అదనంగా ఇస్తారు అని చెప్పారు 10% దాకా. ఈ పాయింట్ ఏంటి, 35%. ఎవరైతే ఉమెన్, BC, SC, ST స్పెషల్లీ ఆస్క్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు గెట్ 35% FCI యాజ్ క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీలో 35% ఇస్తామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ టు లీడ్ MSMEs టువర్డ్స్ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ మెంటర్షిప్ ఫ్రమ్ లార్జ్ ఇండస్ట్రీస్. లార్జ్ ఇండస్ట్రీస్ నుంచి మెంటర్షిప్ తీసుకుంటూ ఈ MSMEలను మేనేజ్మెంట్ చేసుకునేది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఏ కార్పస్ ఆఫ్ 500 crores will be allotted for targeted MSME interventions including CGT, MSME and technology transfer. అంటే ఏంటి, ఏవైతే టార్గెటెడ్ MSMEs ఉన్నాయో వాటి యొక్క సంరక్షణ పరిరక్షణ కోసం ఒక 500 కోట్లు కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నాము అని తెలియజేశారు MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీలో. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0. చూడండి, MSME అయిపోయింది కదా, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇది కూడా 2024-29 వరకు. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు అట్రాక్ట్ 84,000 crores ఇన్ ది ఎలక్ట్రానిక్స్ సెక్టార్. ఎలక్ట్రానిక్స్ రంగంలో 84,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యము. ఇన్వెస్ట్మెంట్స్ అనేది లక్ష్యము. పారిశ్రామికంగా అయితే 30 లక్షల కోట్లు. ఓకేనా. అదే మనము MSMEలకు చెప్పుకున్నాం కదా, MSMEలకు సంబంధించి మనం ఎంత చెప్పుకున్నాము, 50,000 కోట్లు. అదే ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే 84,000 కోట్లు. ద టార్గెట్ ప్రొడక్షన్ వాల్యూ ఈజ్ 4.2 lakh crores. 4.2 లక్షల కోట్ల ప్రొడక్షన్ వాల్యూ, ఉత్పాదక విలువ, ఉత్పత్తి ఏదైతే ఉండిందో 4.2 లక్షల కోట్ల రూపాయలు చేయాలి ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి అని లక్ష్యము. ద టోటల్ ఇన్సెంటివ్స్ రేంజెస్ ఫ్రమ్ 30 to 45% ఆఫ్ FCI ఇన్ ది ఎలక్ట్రానిక్స్ సెక్టార్. ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో ఇచ్చే రాయితీ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 30 to 45%. ఏ పాలసీలో ఎంత అనేది నీట్గా చోటు రాసుకొని క్లారిటీగా చదువుకున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనము మిస్టేక్ లేకుండా పెట్టడానికి ఆస్కారం ఉంది, కన్ఫ్యూజ్ కాకుండా. 30 to 45% ఆఫ్ FCI ఇన్ ది ఎలక్ట్రానిక్ సెక్టార్. ఫైనాన్షియల్ సపోర్ట్ 100% రీఎంబర్స్మెంట్ ఆఫ్ నెట్ HGST, స్టాంప్ డ్యూటీ అండ్ ఏ పవర్ సబ్సిడీ ఆఫ్ 1 rupee per unit ఫర్ 5 years. 100% రీఎంబర్స్మెంట్ ఇస్తాము. దేని మీద, SGST మీద.
స్టేట్ జిఎస్టీ ఉంది కదా, దాని మీద. స్టాంప్ డ్యూటీ మీద, స్టాంప్ డ్యూటీ లేకుండా చేస్తాము. పవర్ సబ్సిడీ రూపాయి, ఒక యూనిట్కి ₹1 సబ్సిడీ ఇస్తాము 5 సంవత్సరాల వరకు అని ఇచ్చారు. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. రిక్రూట్మెంట్ ఎయిడ్ 4,000 per month for male and 6,000 per month for female. ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఫర్ 6 months ఆఫ్టర్ 1 year ఆఫ్ ఆపరేషన్స్. అది వాళ్ళకు రిక్రూట్మెంట్ గురించి తెలియజేశారు. ఎలక్ట్రానిక్ సెక్టార్. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటిది. మన ఎగుమతులు పెంపొందించడానికి, మన యొక్క విలువను పెంపొందించడానికి, రాబడులు పెంపొందించడానికి కీలక పాత్ర పోషించేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 24-29 ఎయిమ్ టు అట్రాక్ట్ 30,000 crore ఇన్వెస్ట్మెంట్స్, క్రియేట్ 3 lakh jobs ఇన్ ద సెక్టార్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 30 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి పారిశ్రామిక రంగంలో, 50,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలో, ఎలక్ట్రానిక్స్లో 83-84 కోట్ల రూపాయలు, అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యం. మరియు ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన? 3 lakhs, 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యం. టు సెటప్ 3 commodity boards and cluster development to ensure end-to-end value creation. New and expanding food processing units can avail up to 35% FCI as capital subsidy. ఏవైతే కొత్తగా మనకు పెడుతున్నారో వారికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో 35% FCIని మనకి సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. 250 crore కార్పస్ టు సపోర్ట్ R&D, ఆర్గానిక్ సర్టిఫికేషన్, మిల్లెట్ ప్రమోషన్, ట్రేసబిలిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. కార్పస్ సపోర్ట్గా ఎన్ని కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్లో అంటే 250 కోట్లు. అదే మనకి ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే మనకు 250 కోట్ల రూపాయలు. లాజిస్టిక్స్ అండ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బీయింగ్ ఇన్సెంటివైజ్డ్ టు ఎన్హాన్స్ లాంగివిటీ అండ్ రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. అంటే పంట కోత అనంతర నష్టాలను తగ్గించాలి, దానికోసం చర్యలు, మౌలిక వస్తువుల కల్పన అనేది చేపట్టాల్సిన అవసరం ఉంది అని ఈ యొక్క పాలసీ గుర్తించింది. ఓకేనా. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అనేది ఉండింది. దాంట్లో సోలార్, విండ్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బయోఫ్యూయల్స్, నేషనల్ అదే మనకు గ్రీన్ హైడ్రోజన్, ఈ అంశాలన్నీ ఉన్నాయని వాటికి సంబంధించి ఈ పాలసీ ఏం తెలియజేసిందో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. చూడండి, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏ సింగిల్ విండో క్లియరెన్స్ ప్రాసెస్ ఫర్ స్టాట్యూటరీ అప్రూవల్ కోసం సింగిల్ విండో సిస్టమ్ అన్ని ఏర్పాటు చేశాము. అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా, మరియు రెడ్ టేపిజం, అవినీతి ఇలాంటివి ఏం లేకుండా. 25% క్యాపిటల్ సబ్సిడీ ఆన్ FCI ఫర్ సోలార్, విండ్ అండ్ ఎలక్ట్రోలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ and 20% for battery manufacturing along with ₹1 per unit power subsidy for all. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అనే టాపిక్లో మనం ఉన్నాము. ఇందులో భాగంగా 25% క్యాపిటల్ సబ్సిడీ, పెట్టిన మూలధన వ్యయంలో పెట్టుబడిలో 25% సబ్సిడీ ఇస్తారంట. దేని మీద? సోలార్, విండ్ అండ్ ఎలక్ట్రోలైట్ మ్యానుఫ్యాక్చరింగ్. సోలార్, విండ్, ఎలక్ట్రోలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రంగాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వారి యొక్క క్యాపిటల్ సబ్సిడీ పెట్టిన పెట్టుబడిలో 25%. అదే 20% ఫర్ బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంగ్ విత్ ₹1 పర్ యూనిట్. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి 20% సబ్సిడీ. 1 unit power subsidy for all. Next, electricity duty and net GST reimbursement will be available for solar, wind,
బ్యాటరీ అండ్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా చూడండి, ఎవరైతే సోలార్, విండ్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ సుంకం ఇవన్నీ మనకు తిరిగి రియంబర్స్ చేస్తామని చెప్పారు. నెట్ హెచ్జిఎస్టీ, ఇందా మనం చెప్పుకున్నాం కదా, నెట్ హెచ్జిఎస్టీ ప్రభుత్వానికి వచ్చే నికర ఎస్జిఎస్టీ, దాన్ని కూడా రియంబర్స్ చేస్తాము అని తెలియజేశారు. డీమ్డ్ నాన్ అగ్రి స్టేటస్ అండ్ ఎక్సెంప్షన్స్ ఫ్రమ్ స్టాట్యుటరీ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, ఆఫ్టేక్ గ్యారంటీస్ అండ్ ఓపెన్ యాక్సెస్ ఛార్జెస్ ఎక్సెంప్షన్ ఫర్ సోలార్, విండ్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రపంచంలోనే ఈ తరహా యూనివర్సిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి అనే మొదటి ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ కొలాబరేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండస్ట్రీ అండర్ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ప్రకారం ఒక యూనివర్సిటీ కూడా తీసుకొస్తాము అని తెలియజేశారు. ఆ తర్వాత ద అలాట్మెంట్ ప్రాసెస్ విల్ అలో ఎస్పీవి ట్రాన్స్ఫర్స్ ఆఫ్టర్ అప్రూవల్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్. ఓకే, ఇవి మనకు దీనికి సంబంధించి. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ చూడండి, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. టు మేక్ ఆంధ్రప్రదేశ్ ఏ లీడింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదకతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండడం కోసం సోలార్ ఎనర్జీ టార్గెట్ ఎంతండి? 78.5 గిగావాట్స్. ఎంత? 78.5 గిగావాట్స్. అదేవిధంగా పంపుడ్ స్టోరేజ్ మనం ఇందాక చెప్పుకున్నాం. ప్రాజెక్టు కడతారు, మనకు విద్యుత్ డిమాండ్ లేనప్పుడు కింద నుంచి వాటర్ పైకి పంపిస్తారు, విద్యుత్ డిమాండ్ అవసరం ఉన్నప్పుడు పైనుంచి కిందికి వాటర్ పంపిస్తూ ఫ్లోటింగ్ అనేది పడుతూ ఉంటే అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడమే పంపుడ్ స్టోరేజ్. అది 22 గిగావాట్స్. గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ 1.5 MMTPA, బయో సిఎన్జి 10,000 TPD, విండ్ ఎనర్జీ 35, ఈ రెండు గుర్తుపెట్టుకోండి మెయిన్. సోలార్ ఎనర్జీ 78.5, అదేవిధంగా విండ్ ఎనర్జీ 35 గిగావాట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్స్, ఇథనాల్ 1500 KLPD, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5000 PCS. ఆ తర్వాత క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిఫరెన్స్ టు ప్రాజెక్ట్స్ అవార్డ్ అండర్ PLI స్కీమ్ 25 to 30 గిగావాట్స్, ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల కోట్ల రూపాయలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ 7,50,000 మంది. ఎంతండి ఇన్వెస్ట్మెంట్ యొక్క లక్ష్యము? 10 లక్షల కోట్ల రూపాయలు. సోలార్ నుంచి ఎంతండి? 78.5, విండ్ నుంచి 35 గిగావాట్స్ అనేది లక్ష్యము. ఆ తర్వాత సెరెంటికా గ్లోబల్ టు సెటప్ 10 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్ ఇన్ ఏపీ. ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, సెరెంటికా గ్లోబల్ అనేది ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల 10 గిగావాట్ల సామర్థ్యం ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్నది. నారా లోకేష్ మెట్ విత్ వేదాంత గ్రూప్ సబ్సిడరీ సెరెంటికా గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ. నారా లోకేష్ గారు వేదాంత గ్రూప్ సబ్సిడీ అయినటువంటి సెరెంటికా గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ వారిని కలవడం జరిగింది. ద కంపెనీ ప్లాన్స్ టు సెటప్ 10 గిగావాట్స్, మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 10 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీ సెట్ ఏ గోల్ టు జనరేట్ 72 గిగావాట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. మామూలుగా మన లక్ష్యం 2030 నాటికి 72 గిగావాట్లు సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలి అనేది మన యొక్క లక్ష్యము. ఓకే, ఇవి వీటికి సంబంధించిన అంశాలు, పాలసీస్ వరకు చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మనకి మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని, ఆ తర్వాత 10తో అభివృద్ధి ప్రణాళిక అని, మనకు దీపం 2 పథకం గురించి, ఆ తర్వాత డ్రోన్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధము అని, ఇలాంటి అనేక అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనకి ఈ అంశాలన్నీ సేకరించడం జరిగింది. సేకరించి పీపీటీలు తయారు చేసి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఎవరైతే మన మిత్రులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఉచితంగా క్లాసెస్ అందించాలి అన్న ఉద్దేశంతో మనకి క్లాసెస్ అనేవి ఇక నుంచి రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ తాజా అంశాలు, ఏపీ ఎకానమీలో మీకు అన్ని అంశాలు కవర్ అవుతాయి. ఈరోజు మనం చెప్పుకున్న పాలసీస్ ఒకసారి చూడండి. ఈ పాలసీస్ గన్ షాట్గా ఎగ్జామ్లో ఎంత అవసరమో అంత దాన్ని బేస్ చేసుకుని మనకు ఉన్న రీసోర్సెస్ నుంచి తీసుకొని ఇవన్నీ కూడా ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మనకు న్యూస్ పేపర్ కటింగ్స్ కానివ్వండి, అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మరియు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ఈ ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గ నివేదికలు, ఈ పథకాలు, ప్రతి అంశాన్ని గ్యాదర్ చేసుకుంటూ మనము ఈ యొక్క పీపీటీలు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మిత్రులు ప్రిపేర్ అవుతున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పుకుంటున్న అంశాలు మీకు డీటెయిల్గా ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. వీటితో పాటు మనము మోడల్ పేపర్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నాం. రాబోయే 3-4 రోజుల్లో అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఇది కూడా మనకు ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా అప్ టు డిసెంబర్ 31 వరకు ఈ బుక్ చేసుకుంటారో ఈ 2 బుక్స్ మీకు ఉచితంగానే పోస్టల్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ కాస్ట్ వచ్చేసి 399 ఏ గ్రేడ్ పేపర్ అండి, 20 మోడల్ పేపర్లు. అందులో మనకు సర్వే, బడ్జెట్ అన్ని ఎంసీక్యూస్ ఇంక్లూడ్ చేశాము. బడ్జెట్, సర్వే, పాలసీస్ మీదే చెప్పుకున్న ఎంసీక్యూస్ కూడా నేను డీటెయిల్గా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పుస్తకాలు కేవలం 399 రూపాయలకే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్న మిత్రులందరూ మన అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉంటాయి రాబోయే 3-4 రోజుల్లో. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.